జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జంజీ ఓటర్లలో అత్యంత క్రేజ్ ఉన్న నాయకుల్లో ఒకరు. ఉద్యమాలు, వ్యవస్థపై ప్రశ్నలు, యువతకు అండగా నిలిచే నాయకుడిగా ఒకప్పుడు తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు అదే జంజీ నుంచి సోషల్ మీడియాలో ప్రశ్నలు ఎదుర్కొంటున్నారు. ప్రధాని నరేంద్ర మోడీపైన విమర్శలు తనను బాధించాయని పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలతోటి రాజకీయంగా కొత్త చర్చ మొదలైంది. ఒకప్పుడు మోడీపైన తీవ్ర విమర్శలు చేసిన చంద్రబాబు, పవన్ల పాత వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. మరోవైపు నీటి వివాదం, విద్యార్థి ఉద్యమాలు, యువత సమస్యలపైన పవన్ వైఖరిపైన చర్చ నడుస్తోంది. అసలు జంజీకి పవన్ దూరం అవుతున్నారా, లేక ఇది కావాలని కొందరు సోషల్ మీడియాలో లేపుతున్న రచన? లెట్స్ వాచ్. ఒకప్పుడు ప్రత్యర్థులుగా ఉన్న రాజకీయ పార్టీలు నేడు ఒకే వేదికపై కనిపించడం భారత రాజకీయాల్లో కొత్త విషయమేం కాదు. పరిస్థితులకు అనుగుణంగా కూటములు మారడం, రాజకీయ ప్రాధాన్యతలు మారడం సహజమే. అయితే నాయకులు గతంలో చేసిన వ్యాఖ్యలు మాత్రం డిజిటల్ ప్రపంచంలో శాశ్వతంగా నిలిచిపోతున్నాయి. అందుకే ప్రతి కొత్త వ్యాఖ్యతో పాటు పాత వీడియోలు కూడా మళ్లీ తెరపైకి వస్తున్నాయి. భోగాపురం సభలో పవన్ కళ్యాణ్ చేసిన ప్రసంగం తర్వాత ఇదే పరిస్థితి కనిపించింది. సోషల్ మీడియా వేదికల్లో ఆయన గత ప్రసంగాల వీడియోలు వైరల్ అవుతున్నాయి. ప్రత్యేక హోదా, కేంద్ర ప్రభుత్వ వైఖరి, రాష్ట్ర ప్రయోజనాలపై అప్పట్లో చేసిన వ్యాఖ్యలను నెటిజన్లు ఇప్పుడు ప్రస్తుత వ్యాఖ్యలతో పోల్చుతున్నారు. రాజకీయ అవసరాలే ఈ మార్పుకు కారణమా, లేక పాలనలో భాగస్వామ్యం వల్లే ఈ వైఖరి వచ్చిందా అనే చర్చ కొనసాగుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవం కోసం ఆంధ్రప్రదేశ్కు వచ్చిన సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వేదికల కంటే సోషల్ మీడియాలోనే ఎక్కువ చర్చకు దారితీశాయి. ప్రధాని మోదీపై విమర్శలు తనను బాధించాయని, అలాంటి వ్యాఖ్యలు విని తనకు కన్నీళ్లొచ్చాయని పవన్ చెప్పడం రాజకీయంగా కొత్త చర్చకు దారితీసింది. ఈ వ్యాఖ్యల తర్వాత సోషల్ మీడియాలో ఒక ప్రశ్న బలంగా వినిపిస్తోంది. ఒకప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రధాని మోదీని తీవ్రంగా విమర్శించిన నాయకులే ఇప్పుడు పూర్తిగా భిన్నమైన రాజకీయ భాష మాట్లాడుతున్నారా అనే చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో 2018-19 రాజకీయ పరిణామాలు ఒక్కసారి తెరపైకొచ్చాయి. ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు అంశాలపై అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బీజేపీతో తెగదెంపులు చేసుకున్నారు. ఢిల్లీలో ధర్నా నిర్వహించారు. మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ప్రచారం చేశారు. అదే వీడియోలను ఇప్పుడు నెటిజన్లు వైరల్ చేస్తున్నారు. అంతేకాదు, జనసేన అధినేతగా ఉన్న సమయంలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను కూడా సోషల్ మీడియాలో గుర్తు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ కు కేంద్రం పాజిపోయిన లడ్డూలు ఇచ్చిందంటూ పవన్ చేసిన విమర్శలు, ప్రత్యేక హోదాపై కేంద్రాన్ని ప్రశ్నించిన ప్రసంగాలు ఇప్పుడు మళ్లీ వైరల్ అవుతున్నాయి. అప్పటి మాటలు, ఇప్పటి మాటలు ఎందుకు భిన్నంగా ఉన్నాయంటూ జంజీ ప్రశ్నిస్తోంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేసే రాజకీయాలు, అధికారంలో ఉన్నప్పుడు తీసుకునే వైఖరి మధ్య తేడా ఉండొచ్చు. అయితే సోషల్ మీడియా యుగంలో ఆ మార్పును ప్రజలు వెంటనే పోల్చి చూస్తున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యంగా జంజీ ఓటర్లు నాయకుల గత ప్రసంగాలను డిజిటల్ రికార్డుల ద్వారా బయటకు తీస్తూ ప్రశ్నించడం ఇప్పుడు సాధారణంగా మారింది. పవన్ కళ్యాణ్ రాజకీయ బలం గురించి మాట్లాడితే యువతే ఆయనకు ప్రధాన బలంగా చెప్పబడుతుంది. సినిమా అభిమానుల నుంచి తొలి ఓటర్ల వరకు, కాలేజీ విద్యార్థుల నుంచి ఉద్యోగార్థుల వరకు పెద్ద సంఖ్యలో యువత పవన్ కు మద్దతుగా నిలిచిందనే అభిప్రాయం ఉంది. అయితే అదే యువత ఇప్పుడు కొన్ని అంశాలలో పవన్ పై భిన్నస్వరం వినిపిస్తోంది. నీట్ పరీక్ష వివాదం, విద్యార్థి ఉద్యమాలు, నిరుద్యోగం, జంతర్ మంతర్ ఆందోళనలు వంటి అంశాలపై పవన్ ఎందుకు ఇదే తీవ్రతతో స్పందించలేదని సోషల్ మీడియాలో ప్రశ్నలు వస్తున్నాయి. ప్రస్తుతం టీడీపీ, జనసేన, బీజేపీ ఒకే కూటమిలో ఉన్నాయి. కూటమి రాజకీయాల్లో భాగంగా కేంద్రంతో సమన్వయం అవసరమనే వాదన అధికార పక్షం నుంచి వినిపిస్తోంది. అయితే విమర్శకులు మాత్రం గతంలో ప్రజలకు చెప్పిన మాటలు, ఇప్పుడు అధికారంలో చెప్పే మాటల మధ్య స్థిరత్వం ఉండాలని అంటున్నారు. రాజకీయాల్లో వైఖరులు మారడం కొత్త కాదు, కానీ ఆ మార్పును ప్రజలు ఎంతవరకు అంగీకరిస్తారు, ముఖ్యంగా సోషల్ మీడియాతో పెరిగిన జంజీ ఓటర్లు ఎంతవరకు స్వీకరిస్తారు అనేది ఇప్పుడు ఆసక్తికర చర్చగా మారింది. యువత తలుచుకుంటే దేశ రాజకీయాలను మార్చగలదు. అందుకు ప్రధాని మోదీ లాంటి వాళ్ళు మినహాయింపు కాదని తాజా ఘటనలు చెబుతున్నాయి. అలాంటి సమయంలో యువతలో క్రేజ్ ఉన్న పవన్ లాంటి నాయకులు వాళ్ళ సమస్యలు, పోరాటాలు పట్టించుకోకపోవడం పట్ల రాజకీయ వర్గాలు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నాయి. అయితే సోషల్ మీడియాలో కనిపిస్తున్న ఈ విమర్శలు నిజంగానే పవన్ కళ్యాణ్ యువత మద్దతుపై ప్రభావం చూపుతాయా, లేక డిజిటల్ వేదికలకే పరిమితమైన రాజకీయ చర్చగానే మిగిలిపోతాయా? ఈ ప్రశ్నకు సమాధానం రానున్న రోజుల్లో యువత రాజకీయ స్పందనే చెప్పనుంది అంటున్నాయి పొలిటికల్ సర్కిల్స్.
గతం ఒకటి, వర్తమానం మరొకటి. రాజకీయ పరిస్థితులు మారినప్పుడు నాయకుల వైఖరి కూడా మారుతుంది అనేది ఒక వాదన. కానీ అదే మార్పును ప్రజలు ఎంతవరకు అంగీకరిస్తారన్నదే ఇప్పుడు కీలక ప్రశ్నగా మారింది. ముఖ్యంగా సోషల్ మీడియా యుగంలో ప్రతి మాట శాశ్వత రికార్డుగా మిగిలిపోతుండటంతో రాజకీయ నాయకులపై ప్రజల పరిశీలన మరింత పెరుగుతోంది. సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చలు వాస్తవ రాజకీయాలపై ఎంత ప్రభావం చూపుతాయో ఎన్నికల సమయంలోనే స్పష్టమవుతుంది. అయితే ఒక్క విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. డిజిటల్ యుగంలో నాయకుల గతం, వర్తమానం రెండూ ప్రజల ముందే ఉంటాయి. వాటిని ఎలా సమన్వయం చేస్తారనేదే భవిష్యత్తు రాజకీయాల్లో కీలక అంశంగా మారనుంది.